పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు మరోసారి నిరసన సెగ తగిలింది. నిన్న నిర్మల్ జిల్లా పెంపిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని ప్రజలు నిలదీయగా ఇవాళ మంచిర్యాల జిల్లాలోని అదే సీన్ రిపీట్ అయింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పాల్గొన్నారు. ఓట్లు అడుగుతున్న సమయంలో గ్రామంలోని మహిళలు ఆయన్ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని, ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ఎలా వచ్చారని నిలదీశారు. ఇలా మహిళలు ఒక్కొక్కరిగా ప్రశ్నలు సంధించడంతో సమాధానం చెప్పలేక ప్రచారం మధ్యలోనే ఆపేసి వెడ్మ బొజ్జ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిర్మల్ జిల్లా పెంపిలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేస్తున్న మల్లెపల్లి సత్యనారాయణ స్వామి తరపున ప్రచారం చేసేందుకు ఎమ్మెల్యే బొజ్జ ఎస్సీ కాలనీకి వెళ్లారు. ఓట్లు అడుగుతున్న సమయంలో పలువురు ఆయన్ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. 2 ఏళ్ల పాలనలో మాకు ఏ మేలు చేశారు, రుణమాఫీ, రైతు భరోసా పేరిట మోసం చేశారు అంటూ పలువురు యువకులు, మహిళలు నిలదీశారు. కేవలం ఓట్ల సమయంలోనే వచ్చావని, ఇప్పటి వరకు తమ కాలనీకి ఎందుకు రాలేదని విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోనూ తమకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఇక పెన్షన్లు కూడా చక్కగా ఇస్తలేరని మహిళలు నిలదీయడంతో ఎమ్మెల్యే బొజ్జ వారితో వాగ్వాదానికి దిగారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఏమన్నా ఇచ్చిందా అని ఎమ్మెల్యే అడుగగా, అవును, టైంకు రైతు బంధు ఇచ్చిండ్రు, మీరిచ్చిండ్రా అంటూ స్థానికులు ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కొందరికి అయిందని వాపోయారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, మీకు సహాయం చేసేందుకు నాకు క్రాస్ క్వశ్చన్స్ వేయొద్దు అంటూ నోటి దురుసు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మాటలకు వెంట ఉన్న మద్దతుదారులు సైతం కంగుతిన్నారు. ఎమ్మెల్యే తీరుపై కాలనీ వాసులు నిరసన తెలపడంతో పరిస్థితి చేదాటుతుందన్నట్లుగా గమనించిన ఎమ్మెల్యే మద్దతుదారులు ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రజలంతా కోపాద్రిక్తులవుతున్నట్లు గ్రహించి అక్కడి నుంచి వెనుతిరిగారు. ఎమ్మెల్యే తమ సమస్యలను వినకుండా అసభ్య పదజాలంతో దూషించడం ఏమిటంటూ ప్రజలు బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు స్థానికులు తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.